హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి కాగనివ్వాలి. నూనె, నెయ్యి కాగిన తర్వాత దీంట్లో చూపించిన మసాలా దినుసులని వేసి వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆలుగడ్డని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 బీన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు క్యారెట్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగంత కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చి బఠానీలు తీసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలని ఒక 20% ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కప్పు వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ పోసి ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటని తక్కువలో చేసేసి ఇంకో 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకొని తీసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.